హాయ్ అండి అందరికీ ప్రకృతి వనంకు స్వాగతం. అయితే మొక్కలలో మనం ఎక్కువ దిగుబడి రావాలంటే, పిందెలు కాయలు ఎక్కువ రావాలంటే మనం 3G కటింగ్ 2G కటింగ్ లాంటివి చేయడం వల్ల మనం ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఈరోజు వీడియోలో మనం ఆ విషయం తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి, కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థమవుతుంది. మనం విత్తనం నేలలో నాటినప్పుడు ఒక ప్రధానమైనటువంటి శాఖ పందిరి పై దాకా వస్తుందన్నమాట. దాన్ని 1G అంటే ఫస్ట్ జనరేషన్ అంటారు. పందిరి పైకి రాగానే దాని చిగురును మనం పించి చేయాలి, అంటే కట్ చేయాలన్నమాట. అప్పుడు దానికి 2 శాఖలు రావడం జరుగుతుంది. వాటిని మనం 2G అంటే సెకండ్ జనరేషన్ అంటామన్నమాట. ఆ 2 శాఖలను మళ్ళీ మనం తిరిగి పించి చేయాలండి, అంటే కట్ చేయాలి. దాన్ని మనం 3G కటింగ్ అంటామన్నమాట. ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి, ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్లలో కొమ్మలకు అన్నీ కూడా మగపూలే వస్తాయండి. అదే థర్డ్ జనరేషన్లో అంటే 3G కటింగ్లో మాత్రం ఆడపూలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మగపూలు ఎన్నున్న వేస్టే కదండి, ఆడపూలే కదా కాయలుగా మారేది. కాబట్టి అందరూ కూడా 3G కటింగ్ మెథడ్ పాటించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చు. ఈ సొర చెట్టు చూసారా, దీనికి నేను 2G కటింగ్ ఆల్రెడీ చేశానండి. అప్పుడు దానికి 2 శాఖలు వచ్చినాయి చూసారా. దాన్ని మళ్ళీ మనం పించి చేయడం అంటే చిగురు కట్ చేయడం ద్వారా అధికమైనటువంటి ఆడపూలు రావడం జరుగుతుంది. చూడండి. మరి నెక్స్ట్ వచ్చేసి బోడకాకర చెట్లో కూడా చూపిస్తా చూడండి. ఈ బోడకాకరలో ఆడ చెట్లు మగ చెట్లు వేరువేరుగా ఉంటాయి కదా. మరి ఆడ చెట్లల్లో మనం అధిక దిగుబడి కోసం అన్నమాట. ఇది ఆల్రెడీ అన్ని ఫీమేల్ ఫ్లవర్సే వస్తాయి ఇందులో. కానీ ఎక్కువ రావాలి అంటే, ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువ రావాలి అంటే ఈ పద్ధతిని మనం పాటించాలన్నమాట. దీనికి నేను ఆల్రెడీ 2G కటింగ్ చేశానండి. మరి 2 శాఖలు వచ్చినాయి చూడండి. ఇప్పుడు మనం 3G కటింగ్ చేస్తున్నాం అన్నమాట. అప్పుడు ఎక్కువ పూత వచ్చి ఎక్కువ కాయలు రావడానికి అవకాశం ఉంటుంది. అదండి 3G కటింగ్ అంటే, చూసారుగా. మరి వీడియో నచ్చితే అయితే ఒక్క లైక్ ఇవ్వండి. మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. మరి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటానండి, బాయ్.